హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజవాడ పిల్ల. ఏందక్క ఛానల్ పెట్టావు, ఏమైపోయావు అనుకుంటున్నారండి? ఇంకా పోలేదండి, బతికే ఉన్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి. ముందు వీడియో చూసేద్దాం, తర్వాత కబుర్లు చెప్పుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోండి. అవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేయండి. ఆ తర్వాత అదే పాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఇక్కడ నేను కొలతలతో చెప్పట్లేదండి, నార్మల్గా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి అన్నీ వేసుకుని ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత వాటిని కూడా ఒక ప్యాన్లోకి తీసేసుకొని కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, అవన్నీ కొంచెం మెత్తగా ఈ విధంగా అయిన తర్వాత కొత్తిమీర కట్ చేసి పెట్టుకుని అందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటినన్నిటిని మంచిగా మెత్తగా మగ్గేలాగా మగ్గనిద్దాం, పచ్చి వాసన పోయేంత వరకు. అందులోనే కొంచెం కరివేపాకు మొత్తం వేసి ఇలా మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కట్టేసేయండి. దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. చూడండి, ఇంత సాఫ్ట్గా అవ్వాలి టొమాటోస్ అనేవి. అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసి గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసిన దాంట్లోనే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే జీలకర్ర, నేను వేస్తున్న మధ్యలో మా బుడ్డిగాడు కూడా వచ్చేసాడు వేయడానికి జీలకర్ర, కొంచెం గల్లుప్పు రుచికి తగినంత, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసి దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఈ విధంగా పేస్ట్ అయిన తర్వాత మనం కొత్తిమీర టొమాటో మగ్గించి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసేయండి. అంతే, ఎంతో సింపుల్ అయిన టొమాటో పచ్చడి రెడీ. నచ్చిందా? మీరు కూడా ట్రై చేస్తారా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బెజవాడ పిల్ల. బాయ్.